కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రీతిగానే దేవుని వాక్యము చదువుకొని కొన్ని మాటలు మనము విందాము. మరొక నెలను దేవుడు దీవించి ఉన్నాడు. దీవించి మనల్ని అభిషేకించి మన కొరకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వినయము కలిగి, విధేయత కలిగి, సాత్వికము కలిగి ప్రభువునందు విశ్వాసంతో నిరీక్షణతో ముందుకు నెలకి కూడా సాగవలసిన వారమై ఉన్నాము. 15వ అధ్యాయము నిర్గమకాండము మొదట చదివిన లేఖన 3వ వచనము. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా అని ఆయనకు పేరు. 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడు ఎవడు? నీ వంటి వాడెవడు? అదే రీతిగా స్వార్థ భాగంలో కూడా మాటలు చదువుకున్నాం. ఈ 17వ అధ్యాయము 5వ వచనానికి చూద్దాం. మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెనని దేవుని వాక్యము రాయబడి ఉన్నది. 1 కొరింథీ పత్రిక ఈ 3 వాక్యములు చాలా విలువైనవి. అంశము చూడండి. 8, 6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను బడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు. మనకు ఒక్కడే దేవుడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగెను. నేటి అంశము మనకు దేవుడు ఒక్కడే. మొదటి చూడండి, మొదటి లైన్లో మనకు దేవుడు ఒక్కడే, లేకుంటే మనకు ప్రభు ఒక్కడే. ప్రభు ఒక్కడే. కాబట్టి ఇశ్రాయేలీల ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఇశ్రాయేలీల ప్రజలకు ఇస్తున్న వాగ్దానం, మనకు దేవుడు ఒక్కడే. వేల్పులలో ఇటువంటి వాడి దేవతలలో కానీ, దేవుళ్ళలో కానీ, మనుషులలో కానీ, లోకములో కానీ, భూమి మీద కానీ, సముద్రము మీద కానీ, సమస్త ప్రకృతిలో కానీ మరొక దేవుడు లేడు. మరొక దేవుడు లేడు. మనకు ప్రభువు ఒక్కడే, మరొక ప్రభువు లేడని ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉండగా వారిని ఇతరులైన వారు గద్దిస్తున్నారు. మీరు వేరు వేరు దేవతలను చేసుకుంటున్నారేమో, వేరు వేరు దేవుళ్ళను చేసుకుంటున్నారేమో, గనుక మీరు ఎన్ని దేవుళ్ళు చేసుకున్నా, ఎంతమంది ప్రభువులు చేసుకున్నా, ఎంతమంది మనుషులను ప్రభువులుగా ప్రార్థించినా, ఎంతమంది వృక్షములను దేవతలుగా పూజించినా, అన్నిటికంటే ప్రాముఖ్యుడు దేవుడు ఒక్కడే. ఆయనే నిర్గమకాండలో యెహోవా ఒక్కడే, దేవుడు ఒక్కడే.
ఆయన నుండి వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన తప్ప మరొక దేవుడు మనకు లేడని, ఆయనే సృష్టికర్తని, ఆయనలో నుండి మనం వచ్చి ఉన్నామని, వచ్చినటువంటి పాపస్థితి నుండి పరిశుద్ధులుగా మార్చినటువంటి ఘనత యేసుక్రీస్తు ప్రభుదే. పాపనమైనటువంటి శాపగ్రస్తులమైనటువంటి మనలను, అపవిత్రులమైనటువంటి మనలను, అపరిశుద్ధులమైనటువంటి మనలను పవిత్రులుగా మార్చిన వాడు క్రీస్తు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అందుకే ఈ మాటలన్నీ కూడా ఇశ్రాయేలీయుల ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు మోసే. ఎందుకు మీరు తొందరపడుతున్నారు? ఎందుకు మీరు అలాగే అనుకున్నారు? 17వ అధ్యాయంలో కూడా రూపాంతర కొండ మీదకి అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరిని తీసుకెళ్లారు, ముగ్గురిని తీసుకెళ్లారు, 6 తీసుకెళ్లారు, 70 మందిని తీసుకెళ్లారు. రూపాంతర కొండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు రూపాంతరం చెందులు కదా ఆయన స్థితిగతులను వారికి తెలియచేయడానికి తీసుకొని వెళ్తే, ప్రభు అని ఇంకెందుకు ప్రభు ఎక్కడికి వెళ్తారు? యేసుక్రీస్తు కంటే గొప్పవాడని ఏలియా, యేసుక్రీస్తు కంటే గొప్పవాడు మోషే అనుకున్నాడు. యేసుక్రీస్తుని తగ్గిస్తున్నారు, మోసేని హెచ్చిస్తున్నారు. ఆయన ఆరోహం అవడానికి సిద్ధపడి, రూపాంతరం చెంది ఆరోహం అవడానికి సిద్ధపడుతున్న సమయంలో, ప్రభు నువ్వు వెళ్ళొద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నీకు ఒక పర్ణశాల కడతాము, ఏలియాకు ఒక పర్ణశాల కడతాము, మోషేకు ఒక పర్ణశాల కడతాము, కుడి పక్క ఒక ఆయన ఉన్నాడు, ఎడమ పక్కన ఒక ఆయన ఉన్నాడు కనుక వారితో పాటు నీకు కూడా ఇక్కడే ఉన్నాడు ఈ లోకంలో. అంటే క్రీస్తుతో పాటు ఏలియాను కూడా సమానం చేస్తున్నారు, మోసేతో సమానం చేస్తున్నారు. కానీ దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని దేవుని వాక్యము రాయబడి ఉన్నది. 2వ కొరింథీ పత్రికలో కూడా ఆ మాట మనం చూస్తాము. చూడండి ఒకసారి, మనకు ఒక్కడే దేవుడు. 11:2 దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాం. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఒక్కడే దేవుడు. సంఘాలు ఎన్నున్నా, ప్రపంచంలో సంఘాలు ఎన్నున్నా, వరుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే, ప్రభు ఒక్కడే, మహాశక్తిమంతుడు ఒక్కడే. అందుకే ఈ మాటలన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, పవిత్రురాలు అయిన కన్యకకు వరుడు ఒక్కడే. పవిత్రురాలైన కన్యకు వరుడు ఒక్కడే. గనుక దేవుని బిడ్డలుగా మనము కూడా దేవుడు ఒక్కడే అని నమ్మిన ఎడల సమస్తము నీకు అనుకూలంగా జరుగుతుంది. వేరుకులు అనేక మంది ఉన్నారండి, దేవుళ్ళు అనేక మంది ఉన్నారండి, దేవతలు అనేక మంది ఉన్నారండి. ఒక పక్క సందేహం పెట్టుకొని నిజమైనటువంటి దేవుణ్ణి, నిజమైనటువంటి క్రీస్తుని నిర్లక్ష్యం చేస్తే నువ్వు పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేవు. అందుకని ఈ మోషే తెలియజేస్తా ఉన్నాడు, యెహోవా ఒక్కడే మనకు దేవుడు, ఆయన యుద్ధశూరుడు, ఆయనకు యెహోవా అని పేరు. వేర్పులలో ఎటువంటి వాడు లేడు, వేర్పులలో ఎటువంటి వాడు లేడని ఆయన విశ్లేషిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఆ మాట తెలియజేస్తూ అనేక సార్లు 6 తీసుకెళ్లారు, 12 మందిని తీసుకెళ్లారు, 70 మందిని రూపాంతర కొండ మీద తీసుకెళ్ళి ఆయన రూపాంతరం చెందేటటువంటి విధానాన్ని వారికి చూపించినప్పుడు వారు కూడా ఆశ్చర్యపోయారు. ఆ రీతిగా ప్రభువు కంటే ఏలియాని ఎక్కువ చేశారు, ప్రభువు కంటే మోషేని ఎక్కువ చేశారు. కాదు, క్రీస్తే దేవుడు, క్రీస్తు ఒక్కడే మహాదేవుడు, క్రీస్తు ఒక్కడే మూల పురుషుడని దేవుని వాక్యంలో
రాయబడినట్లు వారికి తెలియచేసి, అందుకే ప్రభు ఎవరు? ఈయన నా ప్రియ కుమారుడు, ఆయనతో వారిని ఎంచకండి, ఆయనతో వెంచకండి, ఆయన నా ప్రియ కుమారుడు కాబట్టి ఆయన యందు నేను ఆనందించుచున్నాను అని తెలియచేసి ఉన్నాడు. యోహాను సువార్తలో కూడా ఆ మాటను 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉన్నాము. చూడండి ఒకసారి. వారు ఆ మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళి యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్య నిలువబడి ఉండెను. అందరూ చూశారు, ఈమె పాపాత్మురాలు కనుక రాళ్లతో చంపాలి. ఈ రాళ్లతో చంపడానికి పాపం చేయబడినటువంటి స్త్రీకి రక్షణ ఎవరు? యేసు ఒక్కడే. శాపగ్రస్తులైనటువంటి ఆ స్త్రీ రాళ్లతో ధర్మపడతా ఉంది. రాళ్లతో వాళ్ళందరూ కూడా చంపడానికి చూస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి పడినప్పుడు, నాకు ఒక్కడే రక్షకుడు, ఆయనే నన్ను కాపాడుతాడు, నన్ను రక్షించేవాడు లేడు, నాకు దేవుడు ఒక్కడే, ఆయనే ఒక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అని ఎరిగి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర నిలువబడినప్పుడు వెంటనే ఆయన ఒక్కడే నిలిచి ఉన్నాడు. ఆ ఆదరణ లేనటువంటి స్త్రీకి ఆదరణ ఇచ్చాడు. ఆ ప్రేమ లేనటువంటి ఆ స్త్రీని ప్రేమించి, ఇక మీదట మీలో పాపం చేయని వాడు మొదట రాయి వేయదని దేవదేవుని కుమారుడు శాసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదే రీతిగా దావీదు కూడా ప్రాముఖ్యమైన మాటను 36వ కీర్తనలో తెలియజేశాడు. 136 కీర్తన 4వ వచనంలో ఆ మాటను కూడా ఆయన ఒక్కడే ఏం చేయబడంట? మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరమును. ఆయన కృప నిరంతరమును. దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయవాడు, దేవుడు ఒక్కడే పాపములను క్షమించేవాడు. ఆమె పాపం చేసింది, పురుషుడు పారిపోయాడు, స్త్రీ వచ్చి దేవుని పాదములు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల యొక్క పడినప్పుడు క్షమించాడు. అందుకనే పాపములు క్షమించేవాడు ఆయన ఒక్కడే, మహత్కార్యములు చేయవాడు ఆయన ఒక్కడే. అందుకనే మన మనస్సును విప్పి హృదయాన్ని విప్పి ప్రభువుని అడిగినప్పుడు నీకు కావలసిన దాన్ని పొందుకోవాలంటే, నువ్వు కావలసిన దాన్ని పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల యొక్క మనము ఉండాలి. ఏ ప్రాముఖ్యంగా ప్రభువు ఒక్కడే అనే మాటను నువ్వు హృదయంలో పెట్టుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. భూమి మీదైనను ఆకాశం మీదైనను గొప్పవాడు ప్రభు ఒక్కడే అనే మాట మనకు తెలియజేస్తూ ఉంది. అదే రీతిగా అగ్ని వంటి శ్రమలని లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాము. అగ్ని వంటి శ్రమలు ఆ రీతిగానే కొంతవరకు మనం చెప్పుకుని ఉన్నాము. ఈ దినమైతే ప్రభువు ఒక్కడే అనే మాటను నేను సిద్ధపడి ఉన్నాను. చూడండి, చదవబడేటువంటి యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా దేవుని మాట రాయబడి ఉన్నది. ఆయన ఒక్కడే, ప్రభు ఒక్కడే. మనందరికీ కూడా నీ యొక్క కష్టంలో నుండి, నష్టంలో నుండి, వేదనలో నుండి, దుఃఖంలో నుండి తొలగించేవాడు, నిన్ను నిలువబెట్టువాడు యేసుక్రీస్తు ఒక్కడే. 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచేవాడు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని వాక్యం. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభువులో ఉంటారో, ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తారో వారి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేకాదుగా ఆయనతో పాటు మనము కూడా ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి నీకు శక్తిని ఇస్తాడు, ఆ మహిమను నీకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యము బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకు నిర్మకాండంలో కూడా 34వ అధ్యాయంలో
మరొక ఆశ్చర్య కార్యాన్ని అక్కడ చూపిస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి 34:10. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలకు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. చాలండి, చాలు. ఇదిగో భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను. నీ ప్రజలందరి ఎదుట మన కొరకు మనము దేవుడిని నమ్మినప్పుడు నీ కొరకు గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. నేను నమ్మి ఉన్నాను కనుక నా కొరకు గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. అది ఏ జన్మ ఉన్నాయి, ఏ ప్రజలు ఉన్నాయి, ఏ వేపులు ఉన్నాయి, అలా ఏ దేవుళ్ళు ఉన్నాయి, ఏ దేవతలు ఉన్నాయి, కానీ నీ కొరకు గొప్ప కార్యాన్ని చేస్తాను అనేటువంటి వాగ్దానము ముందుగానే ఇశ్రాయేలీయుల ప్రజలకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఏ ప్రజలు, 7 జాతుల ప్రజలు ఆ యొక్క దేవుని యొక్క దేశంలో ప్రవేశించి వారు ఇష్టానుసారంగా ఫిలిష్తీయులైన మోయాబీయులైన వారు పరిపాలిస్తున్నటువంటి 7 జాతుల మధ్య ఇశ్రాయేలు ప్రవేశించినప్పుడు ఆ పాలు తేనెలు ప్రవహించి దేశంలో నుండి వారిని తరిమి కొట్టి దేవుని ప్రజలకు స్థానాన్ని ఇచ్చినట్లుగా నీవెక్కడుంటే అక్కడ నీకు స్థానాన్ని ఇస్తాడు దేవుడు. నీవెక్కడుంటే నేను అక్కడ ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎందుకు అంటే దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే. ఈ ఒక్క మాట నీ హృదయంలో దాటినప్పుడు ఇక నీవు ఆశీర్వాదకరం. అందుకే చూడు, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజని అందరి ఎదుట నేను చేస్తాను. అందరి ఎదుట నీ ప్రజలు, నిన్ను ఆనుకున్న ప్రజలు, నీకు ఆశ్రయం ఇచ్చిన ప్రజల ఎదుట, ఆశ్రయం ఇచ్చిన ప్రజల ఎదుట నీకు అశ్రేష్టమైన కార్యాన్ని నేను చేస్తానని ప్రభు తెలియజేస్తాను. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇది నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయబట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఒకటి ఏంటంటే నీ పాపములను క్షమించే దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు. 2 ఏమిటంటే నిన్ను నీ కొరకు ఆశ్చర్య కార్యములు చేయవాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఇక దేవుని మాటలో ఉన్న ప్రకారంగా మరొక మాట ముగిస్తాను. మరొక మాట, 4 మాటలు చెప్పుకుంటాను. చూడండి, యోహాను సువార్త పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొను, అతని బట్టి దేవుడు మరణ కారణము కాని పాపము చేసిన వారికి జీవం దయచేయును. మరణకరమైన పాపము కలదు అంటే మరణకరమైన పాపాలు ఉన్నాయి, మరణం లేని పాపాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండంత ఆ తర్వాత అట్టి దానిని గుర్చి వేడుకొనవలనని నేను చెప్పుట లేదని. 2 రకాలైన పాపాలు,
మరణకరమైన పాపము, మరణము కాని పాపం. ఈ రెండు పాపాలకి ప్రాయశ్చిత్తము దేవుడు ఒకడే. ఈ రెండు పాపాలకు దేవుడు ఒకడే. మరణకరణము కానినటువంటి మరణమయ్యేటటువంటి పాపము మరణకరణం కాని పాపం. అది మాటలతోనూ, ఇది చేష్టలతో. అది మాటలతో అయితే ఇది క్రియలతో జరిగేది. మరణించేది, మరణించకుండా పాపం చేసేది. ఈ రెండింటి మధ్య దేవుడు అంటాడు వీటన్నిటికీ పరిష్కారము మరి దేవుడు ఒక్కడే అనేటువంటి ఆ మాటను 23 ఇక చివరికి వచ్చేద్దాం. చివరికి వచ్చేస్తే 23 మత్తయి సువార్తలో 8వ వచనం. మీరైతే 8వ వచనం వచ్చేద్దాం. ఒక 2 నిమిషాలు ముగిస్తాం. 23:8 మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మీరందరూ ఎవరంట? ఎవరు బోధకులు కాదు. బోధకులని పిలవకూడదు. నిన్న టీచర్స్ డే, నిన్న వారంలో కనుక బోధకులను పిలువబడకూడదు. మన అందరము కూడా సహోదరులమై ఉన్నాము. చదవబడిన 133 సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత సంతోషమైనటువంటి ఆ మాటను కూడా చదువుకున్నాం. ఆ రీతిగానే దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ కొరకు మహత్కార్యములు చేయవాడు దేవుడు ఒక్కడే, నీ పాపములను క్షమించేవాడు దేవుడు ఒక్కడే, నీ కొరకు మంచి బోధకుడు దేవుడు ఒక్కడే, నీ కొరకు మంచి తండ్రి దేవుడు ఒక్కడే. 4 మాటలు మీ కొరకు చెప్పాను. 1, మీ కొరకు పాపములను క్షమించేవాడు దేవుడు ఒక్కడే. 2, మహత్కార్యములు చేయవాడు దేవుడు ఒక్కడే. 3, మీ కొరకు మంచి బోధకుడు దేవుడు ఒక్కడే, మీ కొరకు మంచి తండ్రి దేవుడు ఒక్కడే. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టినమ్మా.